నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి. ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ప్రేమ మంత్రం ధారావాహిక ప్రేమిస్తే ఏమవుతుంది సీజన్ 3 రెండో భాగం. తెల్లవారుజామున 4 గంటలైంది. అప్పుడే మెలకువ వచ్చిన మంత్ర బెడ్ దిగబోతుండగా ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ మోగింది అతని సెల్ ఫోన్. అంత ఉదయమో ఎవరి నుంచి అయ్యుంటుందా అని ఆలోచిస్తూ కాలర్ ఐడి చూశాడు. అతని కనుబొమ్మలు ఆశ్చర్యంతో కొంచెం పైకి లేచాయి. హలో ఆన్సర్ చేశాడు. అటు నుంచి వినపడుతున్న మాటలని అత్యంత శ్రద్ధగా విన్నాడతను. మధ్యలో తనకి వచ్చిన అనుమానాల్ని తీర్చుకోవడానికి ప్రశ్నలు అడుగుతూ తిరిగి శ్రద్ధగా వినసాగాడు. ఆ సంభాషణ ఇంచుమించుగా 1 గంట పాటు కొనసాగింది. ఎలాగైనా నువ్వే స్వయంగా ఈ సమస్యని పరిష్కరించి పెట్టాలి, అటు నుంచి కృష్ణ భూపతి అన్నారు. తప్పకుండా భూపతి, నువ్వు నాకు ఇంతలా చెప్పాలా? నేను 2 రోజులలో నీ ముందుంటాను. ఈ లోపుగా నాకు కొంత ఇన్ఫర్మేషన్ పంపించాలి అంటూ తనకి కావలసినది చెప్పాడు మంత్ర. అటు నుంచి ఆయన ఒప్పుకోగానే మరికొంచెం సేపు మాట్లాడి కాల్ కట్ చేశాడు అతను. సాలోచనగా బెడ్ మీద కూర్చుండిపోయాడు. అతని ఆలోచనలు గతంలోకి మళ్ళాయి. 4 ఏళ్ల క్రితం మంత్ర పని మీద ఢిల్లీ వెళ్ళాడు. అక్కడ క్లయింట్ని కలిసి పని పూర్తి చేసుకుని ఎయిర్పోర్ట్కి వస్తుండగా కార్కి మేజర్ యాక్సిడెంట్ అయింది. డ్రైవర్ అక్కడికక్కడే మరణించగా మంత్రని హాస్పిటల్కి తరలించారు. తనకి సర్జరీ అవసరమైంది. ఎవరు బాధ్యత తీసుకుంటారో తెలియలేదు. ఆలస్యం చేయడానికి లేదు. అప్పుడే అక్కడ టెస్టుల కోసం వచ్చి ఉన్న కృష్ణభూపతి పరిస్థితిని అర్థం చేసుకుని తాను సంతకం పెట్టారు అవసరమైన పేపర్స్ మీద. అంతేకాదు బిల్ కూడా ఆయనే కట్టారు. తర్వాత తను ఇచ్చేస్తానన్నా ఆయన తీసుకోలేదు. తను అక్కడ 15 రోజులున్నాడు. ఆయన ప్రతిరోజు తనని చూడడానికి వచ్చేవారు. అమ్మ నాన్న చెల్లి వచ్చాక కూడా ఆయన రావడం మానలేదు. ఎందుకో తెలియదు. ఆయనని చూడగానే తనకి అలాంటి తాతయ్య ఉంటే బాగుండేదని అనిపించింది. తన అమ్మవైపు నాన్నవైపు కూడా తాతలు తన చిన్నప్పుడే పైలోకాలకి వెళ్ళిపోవడంతో తనకి తాతయ్య విలువ తెలియలేదు. అలా వాళ్ళిద్దరి మధ్య స్నేహం మొదలైంది. స్నేహానికి వయసు అడ్డు కాదు అని నిరూపించారు మంత్ర కృష్ణభూపతి. మాటల సందర్భంలో తన సెక్యూరిటీ సర్వీసెస్ గురించి, తన పార్ట్నర్ వీణ గురించి చెప్పగానే ఆయన తెగ ముచ్చట పడిపోయారు. ఆడపిల్ల అంత ధైర్యంగా పనిచేస్తుందంటే. ఆ తర్వాత తన మనవరాలు ప్రేమ మాధుర్య గురించి చెప్పారు. ఆమెకిష్టమైన గుర్రాల గురించి కూడా చెప్పారు. ఆమె పేరు ఎందుకో ఇప్పటికీ మంత్ర మనసులో నిలిచిపోయింది, ప్రేమ మాధుర్య. ఆ రోజు ఆయనకి తను మాటిచ్చాడు, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తను వెనకాడకుండా చేస్తానని. ఇంతవరకు ఆయన ఒక్కసారి కూడా తనని ఏమీ అడగలేదు. వారానికి ఒకసారి తప్పక ఆయనతో మాట్లాడుతూ ఉన్నా కానీ మొదటిసారి నోరు తెరిచి ఆయన అడిగితే తను ఫీల్డ్లోకి వెళ్ళడం లేదని ఎలా చెప్పగలడు? అందుకే ఒప్పుకున్నాడు. బలంగా ఊపిరి పీల్చి వదులుతూ ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా లేచి స్వెట్ ప్యాంట్ టీషర్ట్ వేసుకుని రన్నింగ్ షూస్ ధరించి ఇంట్లో నుంచి బయటకు వచ్చి చెవులకి ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాడు. అతని చెవుల్లో నుంచి మనసును తాకేలా వైలిన్ సంగీతాన్ని పలుకరిస్తుండగా అతను పరుగు మొదలుపెట్టాడు. భూపతి ఎస్టేట్స్ 200 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. కృష్ణ భూపతి దానికి అధిపతి కాగా అతని వారసుడు వినయ్ భూపతి తన భార్యతో సహా యూకేలో సెటిల్ అయిపోవడంతో కృష్ణభూపతి మనవరాలు ప్రేమ మాధుర్య ఇక్కడ వ్యవహారాలన్నీ చూసుకుంటుందని, 24 ఏళ్ల ఆమెకి పని తప్ప వేరే వ్యాపకం లేదని తనకి పంపిన సమాచారంలో ఉంది. మంత్ర ఆలోచనల్లో ఉండగానే ఎస్టేట్ గేట్ దగ్గరికి చేరుకున్నాడు. అప్పటికి సమయం ఉదయం 6 గంటలైంది. విండో గ్లాసెస్ కిందకి దించడం వల్ల చల్లటి గాలి రివ్వున వీస్తూ అతనికి ఆహ్లాదాన్ని కలిగిస్తోంది. ఒకంతసేపు అలాగే పరిసరాల్ని మనసులోకి నిక్షిప్తం చేసుకుంటూ ఉండిపోయాడు అతను. ఇంతలో అక్కడ ఉన్న గార్డ్ తన క్యాబిన్లో నుంచి బయటకు వచ్చి ఒకసారి అతని కార్ని పరిశీలనగా చూసి గేట్ ఓపెన్ చేశాడు. కనీసం నెంబరైనా నోట్ చేసుకున్నాడో లేదో మంత్రకి అర్థం కాలేదు. అసలు ఏ బేసిస్ మీద తనని లోపలికి పంపుతున్నాడు? కార్ లోపలికి పోనిస్తూనే చుట్టూ పరికించి చూశాడు. ఎక్కడా కెమెరాస్ కనిపించలేదు. అతనికి తను చేయవలసిన పని చాలా ఉందని అర్థమైంది. అతను మ్యాన్షన్ ఎంట్రన్స్ చేరుకోవడానికి సరిగ్గా 1 గంట పట్టింది. ఆ డ్రైవ్ అతనికి హాయిగా అనిపించింది. రాత్రంతా నిద్ర లేకుండా డ్రైవ్ చేసిన అలసట ఒక్కసారిగా ఆ పరిసరాలని చూడగానే మాయమైంది. ఎక్కడో గుర్రపు సకిలింపులు, పక్షుల కువుకువలు, గాలికి అటూ ఇటూ ఊగుతున్న చెట్ల సంగీతం నగర వాతావరణానికి విరుద్ధంగా ఉండడంతో అతను కారులో మ్యూజిక్ని ఆఫ్ చేసేశాడు. ఇంతలో దూరం నుంచి ఒక నల్లని ఎత్తైన గుర్రం మీద
ఒక వ్యక్తి వాయువేగంతో వెళ్లడం గమనించిన మంత్ర ఒక అద్భుతాన్ని చూసినట్టుగా ఆశ్చర్యపోతూ చూసి కార్ని ఆపుచేసి చూస్తూ ఉండిపోయాడు. చూస్తూ ఉండగానే ఆ గుర్రం తనని పరిగెత్తిస్తున్న వ్యక్తితో సహా కనుమరుగైపోవడంతో ట్రాన్స్లో నుంచి బయటకొచ్చిన వాడిలా ఒక్కసారి తల విదిలించాడు. గుర్రపుడెక్కల చప్పుడులో కూడా సంగీతాన్ని చూడగలిగిన తన మనసుని గురించి పట్టించుకోకుండా కార్ని ముందుకు దూకించాడు మంత్ర. అతను మ్యాన్షన్ మెయిన్ ఎంట్రన్స్ చేరుకునేసరికి అక్కడ ఎవరూ కనిపించలేదు. కనీసం ముందు తలుపు దగ్గర ఎవరూ లేకపోవడం అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంతకు ముందైతే సరే, కనీసం సంఘటన తర్వాతైనా జాగ్రత్తగా ఉండాలి కదా. హలో మిస్టర్, ఎవరు కావాలి మీకు? వెనక నుంచి వినిపించింది. అతను చాలా నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. ఆ కంఠంలో ఉన్న కమాండ్ కాదు అతన్ని వెనక్కి తిరిగేలా చేసింది, ఆ కంఠంలో ఉన్న హస్కీనెస్. అది అతనికి ఉషా ఉత్తప్ పాటని గుర్తుకు తెచ్చింది. అతని చూపులు ఆమె చూపుల్లో చిక్కుకున్నాయి. ఇంతకు ముందు తను చూసిన గుర్రం మీద వ్యక్తి ఆమె అని ఆమె దుస్తుల్ని బట్టి అర్థమైంది అతనికి. ఆశ్చర్యంతో అతని కుడి కన్నుబొమ్మ పైకి లేవడం ఆమె గమనించింది. అది ఆమెకి మామూలే. ఒక ఆడపిల్ల అలా హార్స్ రైడింగ్ చేస్తుంటే చూసి నోళ్లు వెళ్ళబెట్టే మగవాళ్ళకి కొదవేమీ లేదు ఆమె ప్రపంచంలో. చూడడానికి సంస్కారవంతుడిలా కనిపిస్తున్న ఆ పెద్ద మనిషి కూడా ఆ కోవకి చెందినవాడేనని ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. ఆమె ముఖ కవళికల్లో వచ్చిన మార్పును అతను గమనించాడు. ఆమె మనసులో తన పట్ల ఏర్పడిన అభిప్రాయాన్ని ఇట్టే పసిగట్టాడతను. మనుషుల ముఖ కవళికల్ని బట్టి వారి మనసులోని భావాలని కనుక్కోవడం అతని వృత్తిలో ఒక భాగం కదా. కానీ ఆమె అభిప్రాయాన్ని సరిచేయడానికి మంత్ర ప్రయత్నించలేదు. నేను నా ఫ్రెండ్ని కలుసుకోవడానికి వచ్చాను చెప్పాడతను, తన కళ్ళతో కావాలనే ఆమెని శిరస్సు నుంచి పాదాల వరకు చూస్తూ. ఆమెకి ఆ చూపు చికాకు కలిగిస్తుందని తెలుసు, అందుకే అలా చేశాడు మంత్ర. అభావంగా ఉండే కళ్ళని అసలు అతను నమ్మడు. ఆమె కళ్ళలో ఒక్క క్షణం భక్కుమని మెరిసిమాయమైన ఆగ్రహం అతనికి సంతృప్తినిచ్చింది. మిస్, నా ఫ్రెండ్ అని తలుపు వైపు చూపించాడు, తన తల వెనక్కి స్టైల్గా విసిరి. మంత్ర ప్రేమకి ఒళ్ళు మండింది. మీ వయసు వాళ్ళు ఇక్కడెవరు లేరు, మీరు బహుశా తప్పెడ్రస్కి వచ్చుంటారు అతని దగ్గరికి నడుస్తూ చెప్పింది. ఆమె కళ్ళలోనూ మాటల్లోనూ ఉన్న వెటకారం అతనికి బాగానే అర్థమైంది. వయసును బట్టి స్నేహం చేసే అలవాటు నాకు లేదు మిస్. ఆమె పేరు తెలిసినా అతను అనలేదు. మళ్ళీ తనే కొనసాగించాడు. అయినా మీ ఐక్యూ లెవెల్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి గనక వివరంగా చెప్తాను. కృష్ణభూపతి గారిని కలవడానికి వచ్చాను జేబులో చేతులు పెట్టుకుని భుజాలు స్ట్రక్ చేస్తూ అన్నాడు. ఆమె ఆశ్చర్యంగా చూసింది ముందు. యువకుడైన ఇతనికి తన తాతయ్యతో స్నేహమేంటి అని. ఆ తర్వాత ఆమెకి విషయం అర్థమైనట్టుగా తల చిన్నగా విదిలించింది. తన తాతయ్యతో అవసరం ఉండి ఎంతోమంది వస్తారు, బహుశా డబ్బు అవసరమే ఉంటూ వచ్చాడేమో అనుకుంది. అతన్ని పరిశీలనగా చూసింది. అవసరమైన దానికన్నా పొడవుగా పెరిగిన జుట్టు ఆమెకి అర్జున్ నల్లని మెరిసే మేరును గుర్తుకు తేగా చప్పున తన చూపుని అతని గెట్టం మీదకి మరలించింది. రఫ్గా పెరిగిన గెట్టం మీసాలు అతను 2 రోజులుగా షేవ్ చేసుకోలేదని తెలియజేస్తుంటే అతని పెదవులు మన్మధుడి విలను గుర్తు చేస్తున్నాయి. బ్లాక్ జీన్స్ మీద వైట్ షర్ట్ వేసుకున్నాడు. బ్లాక్ స్పోర్ట్స్ షూ ఖరీదైనవే. టీషర్ట్ మీద నల్లటి అక్షరాలతో క్యాప్షన్ చదవగానే ఆమె మొహం ఎర్రబడింది. ఐ లైక్ టాప్లెస్ మోడల్స్. క్యాప్షన్ కింద టాప్ లేని కారు బొమ్మ ఉంది. ఆమె చూపు ఎక్కడ ఆగిపోయిందో చూసి కొంటిగా ఆమె వైపు చూసి కన్ను కొట్టాడు మంత్ర. ఎప్పుడూ ఎంతో బ్యాలెన్స్డ్గా ఉండే ప్రేమ ఉక్రోషంతో అతని మీదకి వెళ్ళబోయింది. ఇంతలో తలుపు తెరుచుకుంది. లోపల నుంచి నీల్ బయటకొచ్చాడు. వారిద్దరిని ఆశ్చర్యంగా చూస్తూనే, మీరు మంత్రనా అడిగాడు అతని వైపు చూసి. నీల్ వైపు తిరిగి చిరునవ్వుతో తన చేతిని అందించాడు మంత్ర. నీల్ అందుకుని షేక్ హ్యాండ్ ఇస్తూ స్నేహపూరితంగా నవ్వాడు. సార్ మీకోసం వెయిట్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఈ పాటికి వచ్చి ఉంటారని చూసి రమ్మని నన్ను పంపించారు చెప్పాడతను. భూపతి అప్పుడే నిద్ర లేవడం, అందరికీ డ్యూటీ అప్పచెప్పడం కూడా అయిపోయిందా? నవ్వుతూ నీల్ వీప్ మీద స్నేహపూరితంగా ఒక చిన్న దెబ్బ వేసి అతనితో పాటు లోపలికి నడిచాడు మంత్ర. అతనెవరు? అంత చనువుగా తన తాతయ్యని భూపతి అని పిలిచేంత చనువు ఇతనికి ఎలా వచ్చింది? అసలు ఇతనికి ఆయనతో ఎలా పరిచయం? మంత్ర అన్న పేరు తన తాతయ్య నోటి వెంట రావడం తను ఎప్పుడూ వినలేదు. ఎవరి మంత్ర? ఈ ప్రశ్నలకి సమాధానం తెలుసుకుని అవసరం కోసం తన తాతయ్య చుట్టూ చేరే అందరి స్వార్థపరులాగే ఇతను కూడా అని ప్రూవ్ చేసి తీరుతుంది. అప్పుడు తాతయ్య అతన్ని బయటికి పంపుతుంటే ఇప్పుడు అతను నవ్వినట్టే తను నవ్వుతుంది. గట్టిగా నిర్ణయించుకుంది ప్రేమ.
మంత్ర! అంత నిండైన విగ్రహం కలిగిన కృష్ణభూపతి చిన్నపిల్లాడిలా మంత్రని చూసి సంబరపడిపోవడం ఆశ్చర్యం కలిగించింది ప్రేమకి. ఆమె నుదురు చిట్లించి చూడడం ఓరకంట గమనిస్తూనే ఆయనని ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు మంత్ర. అతన్ని అక్కడికి తీసుకురావడంతో తన డ్యూటీ అయిపోయినట్టుగా నీళ్ళక్కడి నుంచి జారుకోవడం చూసినా పట్టించుకున్నట్టుగా ఉండిపోయాడు మంత్ర. ఏంటి మంత్ర, 2 రోజుల క్రితమే రావాల్సింది, డిలే చేశావు. చిన్నపిల్లాడిలా అలుగుతున్న తాతయ్యను చూసి నోరు వెళ్ళబెట్టింది ప్రేమ. ఎప్పుడు నిండుగా గంభీరంగా ఉండే ఆయనలో ఒక్కసారిగా అంత మార్పు తీసుకురాగలిగిన అతను ఎవరో తెలుసుకోవాలన్న ఆతృత ఆమెలో క్షణక్షణానికి పెరిగిపోతోంది. ఎప్పుడు తనని మాత్రమే ఎంతో ముద్దు చేసి ఆయన ఇప్పుడు అసలు తను ఆ గదిలో ఉన్నట్టే గుర్తించకపోవడం ఒంటికి కారం రాసినట్టుగా అనిపించింది. క్లయింట్స్ ఒత్తిడి ఎక్కువగా ఉంది భూపతి. అందులోనూ వీణ సెలవులో ఉందని తెలుసుగా. వీణ లేకపోతే నా పని ట్రిపుల్ అవుతుంది. తను నిన్ననే వచ్చింది. అన్నీ తనకి అప్పచెప్పి వచ్చేసరికి ఇదిగో ఈ టైం అయింది అంటూనే ఆయనని కుర్చీలో కూర్చోబెడుతూ తను ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. ఈ వీణెవరో గర్ల్ ఫ్రెండ్ అయి ఉంటుందా? ఎవరైతే తనకెందుకులే అనుకుంది ప్రేమ. అప్పుడు గమనించారాయన అక్కడ నిలబడిన ప్రేమని. రామ్మ, అక్కడే నిలబడ్డామే, ఇతను మంత్ర, నా బెస్ట్ ఫ్రెండ్. మంత్ర, ఈమె నా మనవరాలు ప్రేమమాధుర్య. ఇద్దరిని ఒకరికొకరికి పరిచయం చేశారు. అతను ఆ విషయానికి పెద్ద ప్రాముఖ్యత ఇవ్వకుండా ఒకసారి ఆమె వైపు చూసి తల తిప్పేసుకున్నాడు. అవును, బయట పరిచయమైంది అన్నాడు ఆయనతో. ఒళ్ళు మండిపోయింది ఆమెకి. పళ్ళు నూరుకుంది మంత్రవైపు చూస్తూ. అవును తాతయ్య, మీకు ఇంత యంగ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పలేదేం? దగ్గరికి వచ్చే ఆయన భుజం మీద చెయ్యి వేస్తూ అడిగింది. ఆమె ఉద్దేశం మంత్రికి స్పష్టంగా అర్థమైంది. ఆమె మొహం మీద ఎర్రని అక్షరాలు చాలా స్పష్టంగా నియాన్ లైట్లలా వెలుగుతున్నాయి. నా తాతయ్య మీద హక్కు నాది, దూరంగా ఉండు అని. ఆమెకి తెలియని విషయం ఒకటుంది. మంత్ర ఛాలెంజ్ని చాలా సీరియస్గా తీసుకుంటాడు. ఆయన హృదయ వైశాల్యం ఆమెకి లేదని ఒక నిర్ణయానికి వచ్చాక ఆమెకి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు మంత్ర. అవును, నన్ను రమ్మన్నావు సరే, నా ఫుడ్డు బెడ్డు ఏర్పాటు చేశావా, లేక గుర్రాలతో పాటు పడుకోమంటావా? కుర్చీ వెనక్కి వాలి కాళ్ళు ముందుకు చాపి పాదాలు ఆడిస్తూ అడిగాడు మంత్ర. తాతయ్య ముందు మాట్లాడడానికి వణికిపోయే మనుషులను చూసింది గాని ఇలా శరీరంలోని ప్రతి అణువు నిర్లక్ష్యాన్ని వెలువరుస్తుండగా మాట్లాడే వ్యక్తిని చూడడం ఇదే మొదటిసారి ప్రేమకి. అది కాదు ఆమెకి ఒళ్ళు మండేలా చేసినది. అదేదో పెద్ద జోకైనట్టు పెద్దగా నవ్వుతూ తాతయ్య కూడా అతనిలాగే కాళ్ళూపుతూ కూర్చోవడం. అమ్మో, నిన్నక్కడ వదిలేసి గుర్రాలు నీతో ప్రేమలో పడిపోతాయి. అప్పుడు మాకు కష్టమవుతుంది. నీకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిపోయింది అంటూ మనవరాలి వైపు తిరిగి అన్నాడు. తల్లి, మన తూర్పు వైపు వింగ్లో ఉన్న స్వీట్కి తీసుకువెళ్ళి చూపించమ్మా. అసలే రాత్రంతా నిద్ర లేకుండా నా మాట మీద ఇక్కడికి వచ్చాడు. అతని మర్యాదకి ఏ లోపం రాకూడదు. కారులో సామాను లోపల పెట్టించు ఇంచుమించుగా హెచ్చరిస్తున్నట్టుగా చెప్పారాయన. తూర్పు వైపున ఉన్న స్వీట్ కేవలం తనకి అత్యంత ఆప్తులైన వారికి మాత్రమే కేటాయిస్తారాయన. సన్ రైజ్ వ్యూ అద్భుతంగా ఉంటుంది. ఈ చెత్తగాడికి ఎందుకు ఇస్తున్నట్టు? అది కూడా తన స్వీట్ పక్కన. బయటకు నడుస్తూ మనసులోనే పళ్ళు నూరుకుంటూ అనుకుంది ప్రేమ. ఆమె వెనకే నడిచాడతను. వారిద్దరినీ చూసి గుంభనంగా నవ్వుకున్నాడు కృష్ణభూపతి. నువ్వు త్వరలోనే ముసలిదానివైపోతావు ఉన్నట్టుండి అన్నాడు మంత్ర. అతను మాట్లాడే వరకు అతను తనకి అంత దగ్గరగా ఉన్నాడని అనుకోలేదు ప్రేమ. మనసులోని గాభరాన్ని అతనికి తెలియనివ్వకుండా కోపంగా ఒక చూపు విసిరింది అతని వైపు. మనసులో తెలుసుకోవాలని ఉన్నా పైకి అలా బింకంగా ఉంటే తెలియదనుకున్నావా? సరే, నేనే చెప్తా అంటూ ఒక క్షణం సాలోచనగా నిలబడిపోయాడు. ఆమె విసుగ్గా చూసింది అతని వైపు. వద్దులే, అయినా నీకంత ఇంట్రెస్ట్ లేనప్పుడు నాకెందుకు బాధ అంటూ మౌనంగా ఆమె వెనక నడవడం మొదలుపెట్టాడు. ఆమెకి తెలియని పాటిని విజులేస్తున్నాడు. ఇక ఆమె తన కోపాన్ని అదుపు చేసుకోలేకపోయింది. ఆమె అంత హఠాత్తుగా ఆగిపోతుందని ఊహించలేదతను. తూలి ఆమె మీద పడిపోయి చివరి నిమిషంలో ఆమె భుజాల మీద చేతులు ఆనించి ఆపుకున్నాడు. అతనికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదమ్మ. వేగంగా వెనక్కి తిరిగింది. అతని చేతులు ఆమె భుజాల మీదే ఉన్నాయి. అతని టీషర్ట్ ముందు భాగాన్ని కుప్పిట్లోకి ఇరికించుకుంది. అసలే ఆమెకి దగ్గరగా నిలబడిన అతను ఆమె లాగడంతో మరింత దగ్గరకొచ్చాడు. ఆమె పొడగరి అయినా అతని కళ్ళలోకి చూడాలంటే తలెత్తి చూడక తప్పలేదు. ఆమె ఒంటి పరిమళం అతన్ని చుట్టుముట్టి కొద్ది క్షణాలు అతన్ని మూగవాడిని చేసింది. ఆమె కళ్ళలోకి తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. ఆమె తన తడబాటుని క్షణాల్లో దిద్దుకుంది.
మిస్టర్ మంత్ర, నాతో ఆటలాడాలని చూడకు. నేను నీ టైప్ కాదు. చెప్పాలంటే చెప్పు, లేదంటే మానే. అంతేగాని చిరాకు తెప్పించకు పళ్ళు బిగించి అంది. అతని కళ్ళు ఆమె మొహంలోని అణువణువుని స్పృశిస్తున్నట్టుగా అనిపించింది ఆమెకి. ఆమె దూరం జరగబోయింది. అతని చెయ్యి ఆమె నడుము చుట్టూ బిగుసుకుని ఆమెని మరింత దగ్గరికి లాక్కోవడంతో ఆమె పాదాలు నేల మీద నుంచి కొన్ని అంగుళాలు పైకి లేచాయి. ఆమె ఆసరా కోసం అతని భుజాల మీద చేతులానించింది. ఆమె గుండె వేగం హెచ్చింది. ఊపిరి భారంగా రావడం మొదలైంది. ఆమె పెదవులు కంపిస్తున్నాయి. అతను హఠాత్తుగా ఆమెని వదిలేయడంతో వెనక్కి తూలింది. పడబోయి ఆఖరి నిమిషంలో నిలదొక్కుంది. చెప్పాలన్న మూడ్ పోయింది. అయినా నువ్వు నా టైప్ కాదు. నిజమే. రూమ్ చూపిస్తావా? ఏమీ జరగనట్టు జేబులో చేతులు పెట్టుకుని ఈల వేస్తూ ముందుకి అడుగులు వేశాడు మంత్ర. ఎంత పొగరు వీడికి! నా చేతిలో అయిపోయాడు వీడు. ఎన్నాళ్ళుంటాడో తెలియదు గాని వెళ్లే లోపల నా చేతిలో చచ్చాడే. మనసులోనే మంగమ్మ శపథం చేసుకుంది ప్రేమ. ఈస్ట్ వింగ్లోకి అడుగుపెట్టిన మంత్ర నిజంగా మంత్రముగ్ధుడై నిలబడిపోయాడు. 5 స్టార్ హోటల్స్ ఎందుకు పనికిరావు ఆ ఆర్కిటెక్చర్ ముందు. పాలరాయి, గాజు విరివిగా వాడారు. అతను ఒక తలుపు దగ్గర ఆగే లోపలికి వెళ్ళబోయాడు. మిస్టర్ మంత్ర, అది నా స్వీట్, నీది పక్కనుంది. సీరియస్గా అతని వైపు ఒకసారి చూసి అతన్ని దాటుకుని ముందుకు అడుగు వేసింది. అతను చిన్నగా నవ్వుకుని ఒకసారి మూసుకున్న ఆ తలుపు వైపు చూసి ముందుకు నడిచాడు. తలుపు తీసి ముందు ఆమె అడుగు పెట్టింది లోపలికి. వెనకే అతను. విశాలమైన లివింగ్ రూమ్, దానికి ఆనుకుని డైనింగ్ రూమ్, దానికి ఎదురుగా గెస్ట్ బెడ్రూమ్, లివింగ్ రూమ్ దాటుకుని లోపలికి వెళ్తే మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. ఆ బాత్రూమ్ ఎంత విశాలంగా ఉందంటే మంత్రకి చూడగానే నచ్చేసింది. షవర్ జెట్స్, బాత్ టబ్, మిర్రర్స్తో చాలా ఆర్టిస్టిక్గా ఉంది. ఇక బెడ్రూమ్కి ఆనుకుని ఉన్న బాల్కనీలోకి వెళ్ళాడు మంత్ర. తూర్పు వైపు కావడంతో సూర్యుడి కిరణాలు సరాసరి బాల్కనీలో నుంచి బెడ్రూమ్లోకి ప్రసరిస్తున్నాయి. బాల్కనీలో ఒక మూలగా పెద్ద గొడుగు కింద 2 కుర్చీలు, టేబుల్ అరేంజ్ చేసి ఉన్నాయి. అతను బాల్కనీ రైలింగ్ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. అతను అలా చేతులు చాచి తల పైకెత్తి సూర్యుడికి ఎదురుగా నిలబడి ఉంటే అంతవరకు తను గమనించని తేజస్సు అతని మొహంలో కనిపించింది. ప్రేమకి కళ్ళార్పకుండా అతని వైపు చూస్తోంది. అలా 2 నిమిషాలు సూర్యరశ్మిని గ్రహించిన తరువాత నెమ్మదిగా రైలింగ్ మీద ఆనుకున్నాడు మంత్ర. అతని చూపు చుట్టూ ఉన్న ప్రహరీ గోడ దాటి ఖాళీ స్థలం మీద పడింది. ప్రేమ బృందానికి రక్తపు మడుగు కనిపించిన చోటు. కొద్ది క్షణాలు అటు చూసిన అతను చూపు తిప్పుకుని ప్రేమ వైపు చూశాడు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. సిటీ కాలుష్యానికి దూరంగా హాయిగా ఉండగలుగుతున్నావు నవ్వుతూ అన్నాడు మంత్ర. నాకు తెలుసు, తిరిగి చిన్నగా నవ్వుతూ చెప్పిందామె. నీ నవ్వు చాలా బాగుంటుంది. నవ్వుతూనే చెప్పాడతను. ఎవరో స్విచ్ ఆఫ్ చేసేసినట్టుగా టక్కున ఆగిపోయింది ఆమె నవ్వు. చూడు మిస్టర్, నువ్వెందుకు వచ్చావో నాకు తెలియదు. తాతగారు ఏ ఉద్దేశంతో నిన్నిక్కడికి పిలిచారో అంతకన్నా తెలియదు. నీ పని నువ్వు చూసుకో, నా జోలికి రాకు. విసురుగా వెనక్కి తిరిగి వెళ్ళబోతూ ఆగింది. ఫ్రెష్ అయి ఉంటే 1 గంటలోగా బ్రేక్ఫాస్ట్ పంపిస్తాను. వెనక్కి తిరగకుండానే చెప్పి వెళ్ళిపోయింది. అప్పుడప్పుడు నవ్వడం ప్రాక్టీస్ చేయి. ముసలితనం త్వరగా వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఆమెకి వినిపించేలా కొంచెం గట్టిగానే అన్నాడు మంత్ర. ఒక్క క్షణం ఆమె వేస్తున్న అడుగు ఆగిపోయింది. ఆమె పళ్ళు కోపంతో బిగుసుకున్నాయని తెలుసతనికి. ఆమెకి వినిపించేలాగానే గట్టిగా నవ్వాడు. విసురుగా బయటికి వెళ్ళిపోయిందామె. అంతవరకు నవ్వుతున్న అతని మొహం వెంటనే గంభీరంగా మారిపోయింది. అతను వెనక్కి తిరిగి రైలింగ్ మీదుగా కనిపించినంత మేర ఖాళీ స్థలాన్ని పరిశీలనగా చూశాడు. దూరంగా ఎంప్లాయీస్ క్వార్టర్స్ ఉన్నాయి. వాటికి కొంచెం దూరంగా కుడివైపుకి స్టేబుల్స్ ఉన్నాయి. మొత్తం ఎస్టేట్ బ్లూ ప్రింట్ అతని మస్తిష్కంలో ముద్రించబడి ఉంది. 10 నిమిషాల తర్వాత అతను ఆలోచిస్తూ అక్కడి నుంచి కదిలాడు. తర్వాత లోపలికి వచ్చి కర్టన్స్ క్లోజ్ చేసి జీన్స్ టీషర్ట్ విప్పేసి అలాగే మంచానికి అడ్డంగా పడుకుండిపోయాడు. 2 నిమిషాల్లో ఈ ప్రపంచంతో సంబంధం లేనట్టుగా మంచి నిద్రలోకి జారుకున్నాడు మంత్ర. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.